అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 118వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అను ఒక్కసారిగా నవ్వుతుంది. వెనకే శ్వేత కూడా మిగిలిన వారు కూడా మెల్లిగా అందుకుంటారు. బావలు ఆట పట్టిస్తారనుకుంటే ఇలా భయపడతారేంటంటుంది దివ్య. నీకీ లోకంలో ఉన్న ఏ అందమైన అమ్మాయి కావాలన్నా తెచ్చిస్తానులే కానీ నా అనుని మాత్రం ఇవ్వనంటాడు కార్తీక్. ఛీ బావ! నాకెవరు వద్దు. నా అక్క చాలు. ఎన్ని రోజులైంది తన పక్కన పడుకొని అంటుంది దివ్య. ఏ దివ్య! మరి మీ అక్క అంతగా గుర్తొస్తే ఇక్కడికి రావాల్సిందే అంటుంది శ్వేత. వద్దులే అక్క మీ మరిది నన్ను వల్ల ఆవిడ టచ్ కూడా చేయనివ్వడు అని అంటుంది దివ్య. అయినా మా అక్క రమ్మని అనడం లేదు చూడండి అంటుంది దివ్య. అందరూ అను వైపు చూస్తారు. అప్పటికే అను నిద్రపోతుంటే అది చూసిన అందరూ ఏయ్! నిద్రపోయిందని లేవబోతుంటే చాలా సేపయింది కార్తీక్ పడుకోనీలే అంటుంది శ్వేత. అలాగే వదిన అని అనుని సరిగ్గా పడుకోబెడతాడు. మీరు ఇక్కడే పడుకోండి కార్తీక్. నేను శ్వేత అక్కడ పడుకుంటాం అంటాడు రాహుల్. అలాగే అని అంటే రాహుల్, శ్వేత ఇద్దరు అను వాళ్ళ రూమ్‌కి వెళ్తారు. అనుని సరిగ్గా పడుకోబెట్టి అను పక్కనే చేరి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన భుజం మీద పడుకోబెట్టుకొని నుదుటి మీద పెదవులు నిలిపి మెడ మీద చెక్ చేస్తే ఫీవర్ లేకపోవడంతో గుండెల మీద చేరి కళ్ళు మూసుకుంటాడు. నెక్స్ట్ డే అనుతో కలిసి అందరూ ఆఫీస్‌కి వెళ్తారు. ముందుగా వెళ్ళడంతో ఎవరు ఆఫీస్‌కి రారు. అనుకి ఫీవర్ కాస్త తగ్గుతుంది. అందరూ వెళ్లి కార్తీక్ రూమ్‌లో కూర్చుంటారు. అనుకి తన పక్కనే సీట్ వేసి కార్తీక్ ఒక పక్కన, రాహుల్ ఇంకో పక్కన కూర్చుంటారు. అందరూ అదే రూమ్‌లో ఉండడంతో ఒక 4 రివాల్వింగ్ చైర్స్ పెద్దవి తెప్పిస్తాడు రాహుల్ వచ్చాక. వీళ్ళు నలుగురు తప్ప ఇంకెవరిని ఆ చైర్స్‌లో కూర్చోనివ్వరు. మిగిలిన వాళ్ళు ఎక్కువగా రూమ్‌కి రారు. అను, మౌని తప్ప. ఈ మధ్య నీలిమ వచ్చింది. వచ్చిన కొత్తలోనే ఎండీ రూమ్‌లోకి వెళ్ళినందుకు, కార్తీక్‌తో పరిచయం ఉన్నందుకు నీలిమ చాలా గ్రేట్‌గా ఫీల్ అవ్వడం, ఇంకా అందరికన్నా తను ఎక్కువని ఫీల్ అవుతోంది. ఇక అను న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ చూసి కార్తీక్‌ని ఏదో డౌట్ అడుగుతుంటే, హాయిగా ఏదైనా మూవీ పెట్టుకొని చూసుకో. నీకెందుకు ఇవన్నీ? మేము చూసుకుంటాం రెస్ట్ తీసుకో అను అంటాడు. నువ్వు చెప్పవు నేనే చేస్తానులే అని తనే ఆ డౌట్‌ని చెక్ చేస్తుంటే అను వైపే కోపంగా చూస్తాడు. అబ్బా! నాకు బోర్ కొడుతోంది. మీరంతా ఇలా వర్క్ చేస్తుంటే నేనేం చేయకుండా ఖాళీగా కూర్చోవాలా? అంటుంది. అందుకే మూవీ చూసుకో అంటాడు కార్తీక్. ఇదంతా వింటున్న శ్వేత, రాహుల్ నవ్వుకుంటారు. ఇలా అని తెలిస్తే ఇంట్లోనే ఉండేదాన్ని కదా అంటుందను. వెళ్తావా మరి? డ్రాప్ చేయనా? అంటాడు కార్తీక్. అక్కర్లేదంటుందను. ఇలా రా అంటాడు కార్తీక్ అను వైపు చూస్తూ. నేను రానంటుంది అను. ఒకసారి ఇలా రా అంటాడు కార్తీక్. నేను రాను. వస్తే ఏదో ఒకటి చేస్తావంటుంది. ఏం చేస్తాడు వెళ్ళవే అంటుంది శ్వేత. మీకు తెలీదు. కావాలని పిలుస్తున్నాడు. ఇప్పుడు వెళ్తే మీ ముందే ముద్దు పెట్టుకున్నా పెట్టుకుంటాడు. నేను వెళ్ళనంటున్నాను. ఏంటి అను నీకు ముద్దు కావాలా? అది నన్నడిగితే సరిపోతుంది కదా! ఇలా అందరి ముందు నా మీద చాడీలు చెప్తావేంటి అంటాడు కార్తీక్ అనూకి కన్ను కొడుతూ. అనుని రమ్మన్నప్పుడే ముద్దివ్వు అని సైగ చేస్తాడు కార్తీక్. అవ్వ! ఇందాక నువ్వు ముద్దు కావాలని సైగ చేయలేదు అంటుంది అను. నేనా? అయ్యో! నేనా? ఎప్పుడని నటిస్తాడు కార్తీక్. అయినా నీకు ముద్దు కావాలంటే చెప్పు అను. మేం కళ్ళు మూసుకుంటాం అంటుంది శ్వేత. అయ్యో! నేనడగలేదు. అసలు కార్తీకే సైగ చేశాడంటుంది అను. అందరికీ ఈ విషయం తెలిసినా కావాలనే అనుని ఆట పట్టిస్తారు. అయినా నేను నీకు ఉన్న డౌట్ చెప్దామని పిలిచాను కానీ, నువ్వే అనవసరంగా ఏదేదో ఫీలయ్యావు అంటాడు కార్తీక్. అవ్వ! అవ్వ! ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు కార్తీక్. నాకేం డౌట్స్ లేవు. నీ వర్క్ నువ్వు చేసుకోలే అంటుందను. కాస్త గడుసుగా మేమున్నామని డిస్టర్బెన్స్ ఫీలవుతుందేమో బయటికి వెళ్దాం శ్వేత అంటాడు రాహుల్. రిషి అని కోపంగా అంటుంది అను. మళ్ళీ గట్టిగా ఊపిరి తీసుకొని ఎందుకింత కోపంగా ఉన్నాను నేను అనుకుని ఏమీ వర్క్ చేయను. నేను ఓకే. మీరే చేసుకోండని అను వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. అబ్బా! ఎందుకు రాహుల్ అలా అన్నావు? అది ఎప్పుడూ ఇలాంటి మాటలు ఒప్పుకోదు. నీకు తెలుసు కదా! అందరితో కలిసి ఉండడమే దానికిష్టం అని అంటుంది శ్వేత. పడుకుంటుంది కానీ నిద్ర రాదు. అటూ ఇటూ ఒక 10 నిమిషాలు కదిలి నిద్ర పట్టక లేచి రాహుల్ పక్కన కూర్చొని సారీ రిషి అంటుంది. రాహుల్ భుజం మీద తలవాల్చి దేనికిరా సారీ అని అంటాడు రాహుల్. అరిచాను కదా! అయినా నీకు కాదు అని శ్వేత దగ్గరికి వెళ్లి సారీ అంటుంది. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావసలు? అయినా ఏమీ అనలేదు కదా! పెద్దగా మాట్లాడితే తిట్టినట్టేనా? అయినా ఈ ఇంట్లో అందరి మీద నీకు సమాన హక్కుంది. నేనెందుకు ఫీలవుతానను? అంటుంది శ్వేత. హలో! నేనందరికన్నా ఎక్కువ. నా మీద ఎక్కువ హక్కుంది దానికి. అర్థమైందా? అంటాడు కార్తీక్. ఇంత జెలసీ ఏంట్రా నీకు? అంటాడు రాహుల్. జెలసీ మాత్రమే కాదు. రిషి అతి జాగ్రత్త కూడా ఎక్కువే. ఏమీ కాకపోయినా చూడు ఏ పని చేయకుండా ఎలా ఆడుకుంటున్నాడో అంటుంది అను. నీ విషయంలో నేనెప్పుడూ రిస్క్ తీసుకోలేను అంటాడు కార్తీక్. ఆ! ఇప్పుడు నాకేదో అయ్యి చస్తున్నాను మరి అని అంటుంది. అలా అందో లేదో కార్తీక్ అను మీదకి చేయెత్తబోతాడు. రాహుల్ ఏ అంటాడు. శ్వేత వచ్చి అను నోరు మూసేస్తుంది. అయిపోయాను నేను అని మనసులో అనుకుని ఎత్తిన కార్తీక్ చేయి చాటు ఎర్రబడ్డ కళ్ళని చూస్తూ సారీ ఏదో సరదాగా అన్నానంటుంది కంగారుగా అను. సరదాగా కూడా ఇలాంటివి మాట్లాడితే ఊరుకోనంటాడు రాహుల్. ఏంటిదను ఎందుకా మాటలు అని అంటుంది శ్వేత. నీకేం కావాలో అది చేసుకో పో. బయట ఉన్న అందరి వర్క్ నువ్వే చేయి పో అంటాడు కార్తీక్. అను అక్కడే ఉండి నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఏదో అనుకోకుండా వచ్చింది. ఆ మాట సారీ అంటుంది అను. కార్తీక్ ముందరకు వెళ్ళి కార్తీక్ అను వైపు చూడకుండా వర్క్ చేసుకుంటాడు.
అను కార్తీక్‌ని ముట్టుకోపోతే వెళ్ళు అంటాడు కోపంగా. అను ఉలిక్కిపడి వెనక్కి జరుగుతుంది. సరేలే కార్తీక్ ఏదో అనుకోకుండా అన్నది. వదిలేయి అంటుంది శ్వేత. అనుకోకుండా నేనంటాను. అదే మాట తను ఊరుకుంటుందా చెప్పు? అనమంటావా? అంటే ఆహా! వద్దు కార్తీక్ అని కార్తీక్ నోరు మూస్తుంది. ఒక సీరియస్ లుక్ ఇవ్వగానే చెయ్యి తీసేసి అను సైలెంట్‌గా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కార్తీక్ బాధ అర్థమైన అను బయటికి వెళ్లి తన ప్లేస్‌లో కూర్చుంటుంది. అప్పుడప్పుడే ఆఫీస్ టైమ్ అవ్వడంతో లోపలికి వచ్చిన అందరూ కూడా అనుని చూస్తూ ముందే వచ్చేసిందనుకుని అందరూ పలకరిస్తుంటారు. మౌని వచ్చి ఏ అను ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? అని అంటుంది మౌని. ఆ! ఓకే అని సైలెంట్‌గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత కార్తీక్ అనుని తిట్టడం వల్ల అని తెలుసా కార్తీక్ చాలా బాధపడ్డాడని తెలిసి అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. బయట జరిగేదంతా చూస్తున్న అందరూ ఎందుకురా దాన్ని అరిచావు చూడు అది బయటకు వెళ్ళిపోయిందని అడుగుతాడు రాహుల్. అది వింటుందా బాగోకపోతే చెప్పదు. అసలు మాటే వినదు. నేను ఇలా కూడా ఉండకపోతే నన్ను మాయ చేస్తుందిరా అంటాడు కార్తీక్. అయినా అది బయట ఎంతసేపు ఉంటుంది? అరగంటలో అదే వస్తుంది. అంతకన్నా ఎక్కువసేపు ఉండలేదులే చూస్తూ ఉండంటాడు కార్తీక్. ఇంకేం మాట్లాడకుండా ముగ్గురు వర్క్ చేసుకుంటారు. కాసేపు మౌనితో మాట్లాడి వర్క్ చేయబోతుంటే కార్తీక్ అన్న మాటలు గుర్తొచ్చి సిస్టమ్ ఆఫ్ చేస్తుంది. అప్పుడే వచ్చిన నీలిమ ఏ అను నేను జాయిన్ అయినప్పుడు ఒకరోజు కనిపించావు. మళ్ళీ ఇప్పుడు మెరిసావు. ఆఫీస్‌లో సరిగ్గా రావా ఏంటి నువ్వు అని అంటుంది. నీకెందుకు నీలిమ నీ వర్క్ నువ్వు చేసుకుంటే బెటర్. తన వర్క్ తను చేస్తుందంటుంది మౌని. తను బాగా వర్క్ చేస్తోందని తెగ బిల్డప్ ఇస్తావు కదా! అందుకే అడిగానంటుంది. అబ్బా! ఆపండి మీ గోల అంటుంది అను. ఏమైందను అని మౌని తంటే ఏం లేదులే సార్ ఇంకా పిలవలేదు. అందుకే వెయిటింగ్ అంటుందను. అది విన్న నీలిమ ఓహో! ఆయన పిలవలేదని ఫీలింగా? ఇంకా నిన్నెందుకు పిలుస్తారు? నేనొచ్చాను కదా! అని నీలిమ తనలో తనే ఫీలవుతుంది. అవునా! అను ఏమైందంటుంది చిన్నగా. జరిగింది చెప్తుంది. హహ! పిలుస్తారులే వెయిట్ చెయి అంటుంది మౌని. కూర్చుంటుంది. కాసేపటికి అటెండర్ వచ్చి మేడం మిమ్మల్ని కార్తీక్ సార్ పిలుస్తున్నారని చెప్తే అను ఫేస్ అటు తిప్పితే మిమ్మల్ని కాదమ్మా నీలిమ మేడంనని చెప్తాడు. అవునా! సరే అని నవ్వుతూ అను ఇంక నీతో పనిలేదులే. నేను నీ వర్క్ చేస్తానని పరుగున లోపలికెళ్తుంది. వెళ్ళి ఈ మాట అక్కడ చెప్పు పళ్ళు రాలిపోతాయంటుంది. మౌని కోపంగా వదిలేవే. దాంతో ఎందుకు నీకు గోల? అవును మనో అన్నయ్య రాలేదా? అని అడుగుతుంది అను. ఆహా! లేదు అను. ఏదో వర్క్ ఉందన్నాడంటుంది. అయినా నేను అలిగి ఇక్కడికొచ్చానని తెలిసి కూడా ఇంకా పిలవడేంటి మీ అన్నయ్య అంటుందను. నువ్వే వెళ్ళు అంటుంది మౌని. ఆహా! నేను అలిగాను. తనే పిలవాలంటుంది అను. హహ! బాగా ప్రేమ, గొడవ అని నవ్వుకొని సరే వెళ్ళకు వెయిట్ చెయి అంటుంది మౌని. ఎంతసేపు వెయిట్ చేయాలంటుంది అను. అన్నయ్య పిలిచే వరకు అంటుంది. పిలుస్తాడంటావా? ఏమో పిలుస్తారేమో! ఆ! ఎప్పుడు పిలుస్తాడంటుంది అను. మౌని చెయ్యి ఊపుతూ నాకేం తెలుసే నువ్వే బయటకొచ్చేటప్పుడు పిలవమని చెప్పి రావాల్సింది కదా! అంటుంది మౌని. మౌని చెయ్యి వదిలి పోవే నువ్వు మీ అన్న పార్టీనే అని కార్తీక్ రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. అను మౌనితో మాట్లాడడం మొదలుపెట్టగానే మౌనికి కాల్ చేసి వాళ్ళు మాట్లాడుతుందంతా వింటూ నవ్వుకుంటారు కార్తీక్. అది తెలియని అను మొత్తం చెప్తూ పోతుంది. ఎంతకీ పిలవకపోవడంతో అలాగే నీలిమ 2 టైమ్స్ బయటికి లోపలికి తిరుగుతూ ఆనందంగా వర్క్ చేస్తూ ఉంటే అది చూసిన అను ఏంటి నన్ను పిలవరెవరు కోపమొచ్చి తనే లోపలికి వెళ్తుంది. ఇంతసేపు బయట ఉన్నా కూడా ఎవరు పిలవరేంటి అంటుంది అను. ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అంటుంది శ్వేత. మీ మరిది. ఇది నీ ఆఫీస్ వాడు వెళ్ళమంటే వెళ్ళిపోతావా? వెళ్ళమంటే వెళ్ళాలి కదా! అంటాడు కార్తీక్. ఆ! నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. ఎవరేం చేస్తారో చూస్తానంటుంది అను లోపలికొస్తూ. అప్పుడే లోపలికొచ్చిన నీలిమ వాళ్ళని చూసేసరికి అందరూ సైలెంట్ అవుతారు. అను ఇక్కడే ఉంటాననే మాట మాత్రమే వినపడుతుంది నీలిమకి. సార్ ఇదిగోండి ఫైల్ అని చూపిస్తూ పక్కనున్న చైర్ వేసుకొని కూర్చోబోతే వేరే చైర్ తీసుకో అంటాడు కార్తీక్. అను లోపల నవ్వుకొని ఆ చైర్‌లో తను కూర్చుంటుంది. అది చూసి ఎవరు ఏమీ అనకపోవడంతో సైలెంట్‌గా ఉంటుంది నీలిమ. ఇక గ్రూప్‌లో గోల స్టార్ట్ చేస్తారందరూ. ఏదో మండిపోతున్నట్టుంది మీకేమైనా స్మెల్ వస్తుందా? అని కార్తీక్ ముందు మెసేజ్ చేస్తాడు. ఆ! అవును మండుతోంది. పొగ కూడా ఉంది. నీ పక్కన తెలియటం లేదా? అంటుంది శ్వేత. నా మొగుడి మీద నాకు నమ్మకం ఉందంటుంది అను. అబ్బో! హార్ట్ అని అంటాడు రాహుల్. మొగుడు అనే వర్డ్ చూసిన కార్తీక్ పెదవులు మెరిస్తే అది అను తప్ప అందరూ చూస్తారు. ఆ వర్డ్‌కి ఒక హార్ట్ సింబల్ ఇస్తాడు. ఫోన్ పక్కకు పెట్టిన కార్తీక్ ఏం చేస్తున్నాడో తెలియక నీలిమ సార్ ఇది చూడండి అంటుంది. ఆ వర్క్ చూస్తూ ఉంటే అబ్బో! మీ ఆయన గారు హార్ట్ సింబల్ ఇచ్చారు కోపం పోయిందేమో అంటుంది శ్వేత. శ్వేత, రాహుల్ ఇద్దరూ ఒకే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుంటారు. అందులోనే చాటింగ్ చేస్తారు. అది తెలియని నీలిమ వాళ్ళు వర్క్ చేస్తున్నారనుకుంటుంది. సార్ ఇదిగోండి ఇక్కడేదో చిన్న ఎర్రర్ ఉందనంటుంది నీలిమ. అది చూస్తూ మెసేజెస్ చేయడు. మీ ఆయన గారు నిన్ను బయటికి పంపాడు కదా! అను. ఈరోజు నువ్వు అలాగే ఇంట్లో కార్తీక్‌ని బహిష్కరణ చెయ్యి. ఇదేదో బావుందే క్యారీ ఆన్ అని అంటే అంటుంది శ్వేత. అప్పుడు కానీ మీ మరిది విధ్వంసం చేయడంటాడు రాహుల్. అది ఇమాజినేషన్ చేసుకున్న అను ఒక్కసారిగా పెద్దగా నవ్వేస్తుంది. ఆ నవ్వుకి సిన్సియర్‌గా వర్క్ చేస్తున్న నీలిమ, కార్తీక్ ఇద్దరూ ఒకేసారి అను వైపు చూస్తారు. శ్వేత, రాహుల్ కూడా చూసి చిన్నగా నవ్వుకుంటారు.
కార్తీక్ చూసేసరికి అను నవ్వాపేసి సారీ సార్ అంటుంది. ఒక పక్క సారీ చెప్పినందుకు కోపమొస్తే, ఇంకో పక్క సార్ అన్నందుకు కోపం వచ్చి సైలెంట్‌గా కూర్చొని నేను చెప్పించేయి అని అంటాడు కార్తీక్. ఓకే అని ఏం చెయ్యాలంటే కార్తీక్ లేచి అను పక్కకి వచ్చి ల్యాప్‌టాప్‌లో ఒక మూవీ పెట్టి బ్లూటూత్‌ని కనెక్ట్ చేసిస్తాడు. ఈవినింగ్ నాకిదంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటాడు. ఆ ఇంగ్లీష్ మూవీ నేమ్‌లోనే మూవీ ఎలా ఉంటుందో అర్థమవుతుంటే అది చూసి ఒక సీరియస్ లుక్ వేసి, "మీ పని తర్వాత చెప్తాను కార్తీక్" అంటుంది చిన్నగా. ఇక్కడ కాదు అక్కడ కూర్చో అని సోఫా చూపిస్తాడు. సోఫాలో కూర్చొని ఎదురుగా ల్యాప్‌టాప్ పెట్టుకొని బాసిం పట్టు వేసుకొని మూవీ చూస్తుంది అను. అను ఫ్రీగా ఉండడంతో అందరూ కాస్త కూల్ అయ్యి వర్క్ చేసుకుంటుంటారు. నిజానికి అనూకి చాలా పెయిన్ ఉంది. అందుకే సైలెంట్‌గా చెప్పింది వింటుందని కార్తీక్‌కి తెలుసు. కానీ అనూకి తెలీదు. ఆ విషయం పెయిన్ లేనట్టుగా నటిస్తున్నానని కార్తీక్ నమ్మేశాడనుకుంటుంది. అతన్ని దూరంగా ఉండనివ్వడం అనూకిష్టం లేదు. ఒక 3 అవర్స్ అలాగే కూర్చొని మూవీ చూస్తూ ఉండడంతో అనూకి సన్నగా వెన్నులో నొప్పొస్తుంది. అలాగే మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. అది గమనించి అక్కడే ఉంటే కార్తీక్ గుర్తుపడతాడని హడావిడిగా నీలిమ వెళ్ళాక నేనింటికి వెళ్తానంటుంది. ఎందుకు అంటుంది శ్వేత టక్కున వర్క్ ఆపి. నాకు బోర్ కొడుతోంది. అలాగే నిద్రొస్తుందంటుంది. ఏమైందిరా మళ్ళీ ఫీవరొచ్చిందా కదా! అని కార్తీక్ అను మెడ మీద చెయ్యి వేసి చెక్ చేసి వేడిగా ఉంటుంది ఒళ్ళు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని అంటుంది శ్వేత వాటర్ టాబ్లెట్ ఇస్తూ. అది వేసుకొని కాసేపు పడుకుంటాను అంటే సరేరా అని అనుని ఎత్తుకొని అటాచ్డ్ రూమ్‌కి తీసుకొని వెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. ఏయ్! ఇక్కడ బెడ్ కూడా ఉందా? అని అంటుంది అను. హా! నువ్వెప్పుడైనా లోపలికొస్తేనే కదా నీకు తెలిసేది. పద్దాక వర్కే నీకు అని అంటాడు కార్తీక్. అంటే ఆఫీస్ టైమ్‌లో నా పెళ్ళాం ముద్దొస్తే నాకు ప్రైవసీ కావాలి కదా! అందుకే ఇలా అరేంజ్ చేశానంటాడు కన్ను కొడుతూ. బుద్ధి లేదు నీకు అని అంటుంది అను. కార్తీక్ భుజం మీద ఒకటేసి నీ దగ్గర ఏదీ లేదులే కానీ అను తల నిమురుతూ రెస్ట్ తీసుకోరా బాగా వీక్ అయ్యావు. ఎందుకో మరి అంటాడు కార్తీక్. అదేమీ లేదు. అంతా నీ భయమే. నేను బానే ఉన్నాను. పెయిన్ కూడా తగ్గిందంటుంది అను. అలాగే కళ్ళు మూసుకో అంటాడు. ఒకసారి కళ్ళు మూసుకొని వెంటనే తెరిచి అయ్యో! నేనిక్కడ ఉంటే నీలిమ ఏమనుకుంటుందో అని అంటే ఇక్కడ ఒక రూమ్ ఉందని ఎవరికీ తెలియదు. నీకే తెలియదు ఇప్పటిదాకా అని అంటాడు కార్తీక్. అవును. తను మళ్ళీ లోపలికొస్తే నేను కనిపించకపోతే అడుగుతుంది కదా! అని అంటే అను వైపు సీరియస్‌గా చూస్తూ అవన్నీ నేను చూసుకుంటాను కదా! నువ్వు నిద్రపో అని కార్తీక్ అంటాడు. సరే అని కళ్ళు మూసుకుంటుంది. ఎందుకో వెంటనే తనకి నిద్ర పట్టేస్తే అలాగే నిద్రపోతుంది. నిద్రపోయిన అను నుదుటి మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళిన కార్తీక్ వర్క్‌లో పడిపోతే ఈవినింగ్ వరకు అందరూ హడావిడిగా వర్క్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ నిద్ర లేచిన అను బయటికి రావడానికి ఎవరైనా ఉన్నారేమో అని ఆలోచిస్తూ అక్కడే బెడ్ మీద కూర్చొని అలా ఉండిపోతుంది. డోర్ తీయాలా వద్దా అని డోర్ దగ్గరికి 4, 5 సార్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇంతలో శ్వేత లోపలికొస్తుంది. "హమ్మయ్య! వచ్చావా? బయటకొద్దామని ఎవరైనా ఉన్నారేమో అని అనుకుంటూ ఆగిపోయానంటుంది" అను. "అను ప్లీజ్ నువ్వు ఎంప్లాయీ కాదని త్వరగా రివీల్ చెయ్యి. లేదంటే నాకు వచ్చే కోపానికి నేనే అందరి ముందు బయట పెట్టేస్తానంటుంది శ్వేత. నీ ఆఫీస్‌లో నువ్వు భయపడ్డమేంటి? దొంగలాగా తిరగడమేంటి? నాకసలు నచ్చలేదు అని అను మెడ మీద చెయ్యి వేసి ఫీవర్ చెక్ చేస్తూ అంటుంది శ్వేత. నేనిక్కడ ఎంప్లాయీగా ఉన్నా, ఓనర్‌గా ఉన్నా ఇది మనది అని మాత్రం నిజం మారదు కదా! అప్పుడు ఎలా ఉంటే ఏంటి శ్వేత? అయినా నాకిప్పుడు ఇలాగే బావుంది థ్రిల్లింగ్‌గా. బయట ఉండి వర్క్ చేస్తున్న నేను ఎవరికీ తెలియదు నేను కార్తీక్ వైఫ్‌నని. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో శ్వేత. ఏదో ఒకరోజు నాకు డౌటే నువ్వు కానీ, రిషి కానీ ఇదంతా రివీల్ చేస్తారు కదా! అప్పుడు చూడాలి అందరి ఫేసులు అని నవ్వుతూ అంటుంది అను. అయితే నీకు అర్థమైపోయింది కదా! ఓకే. కానీ ఎవరి ముందైనా నన్ను మేడం అని పిలిచినా, వాళ్ళని సార్స్ అని పిలిచినా నేనస్సలు ఊరుకోను అని అంటుంది శ్వేత. అలాగే తల్లి ఇంకా పిలవను. బయట నీలిమ ఉందా అని అడుగుతుంది అను. ఆ! ఇప్పుడు లేదులే కానీ కార్తీక్ పక్కన కూర్చొని వర్క్ చేస్తుందని చెప్తుంది. అసలు తనకి కార్తీక్ మీద ఇంట్రెస్ట్ ఏంటి? నాకర్థం కావట్లేదు. రాగానే తయారవుతుంది అని అంటుంది అను. ఓహ్! అయితే మా అను గారికి కూడా జెలసీ స్టార్ట్ అయిందా అని అంటుంది శ్వేత. అయ్యో! జెలసీ కాదు కార్తీక్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయి కార్తీక్‌ని చూడటం నాకస్సలు నచ్చలేదు. కార్తీక్ నిన్నొక్కదాన్నే ప్రేమించాలంటుంది అను. దీన్నే జెలసీ అంటారు పిచ్చి మొద్దు అని నుదురు మీద ఒకటిస్తుంది శ్వేత. ఆ! అని కొట్టిన చోట రుద్దుకుంటూ నా కార్తీక్ కదా! నేను మాత్రమే అలా చూడాలి. దాని చూపులు నాకస్సలు నచ్చలేదు శ్వేత అని అంటుంది బుంగమూతి పెట్టి. ఇప్పుడు అది తప్పని ఎవరన్నారు? సరే దాని సంగతి నేను చూసుకుంటానులే కానీ పద బయటికి వెళ్దాం అని అంటుంది శ్వేత. బయట ఎవరూ లేరు కదా! అని అడుగుతుంది అను. లేరులేవే రా అని అంటుంది శ్వేత. మళ్ళీ తనే ఆగి నీకు పూర్తిగా తగ్గిపోయిందా అని అడుగుతుంది. ఆ! నాకిప్పుడు చాలా చాలా బాగుంది కానీ
మీ మరిది గారికి నేనెంత చెప్పినా అది అర్థం కాదు. ఆయన క్లారిటీ వచ్చేదాకా ఆయన నమ్మరు కదా! అని ఇద్దరూ కూడా బయటికి వెళ్తారు. నిద్ర లేచి వచ్చిన అనుని చూసి, "ఎలా ఉందిరా ఇప్పుడు తగ్గిందా?" అని అడుగుతాడు రాహుల్ ముందుకొస్తూ. "నేను చాలా చాలా బాగున్నాను. నాకు పూర్తిగా తగ్గిపోయింది" అని అంటుంది అను. అను తల మీద చెయ్యి వేసి చెక్ చేసి, "ఆ! అవును ఫీవర్ కూడా తగ్గిపోయింది. అను మధ్యాహ్నం నువ్వు భోజనం కూడా చేయలేదు కదా! నిద్రపోతున్నావని కార్తీక్ లేపొద్దన్నాడు. రా కూర్చో భోజనం చేద్దువు గాని" అని అనుని అక్కడ కూర్చోమంటాడు రాహుల్. "కార్తీక్ ఏడి? ఎక్కడికైనా వెళ్ళాడా?" అని అడుగుతుంది కళ్ళతోనే వెతుకుతూ. "ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళాడు. నువ్వు తిను ముందు" అని అంటాడు రాహుల్. అను కూర్చుంటే ఇంతలో నీలిమ వచ్చి, "సార్ ఈ ఫైల్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేస్తారా?" అని మళ్ళీ "కార్తీక్ సార్ లేరా? అయితే నేను సార్ వచ్చాకే వస్తానని" అంటుంది నీలిమ. "ఏ అను ఎక్కడికి వెళ్ళావు? ఇందాకటి దాకా లేవు. ఇప్పుడెలా వచ్చావిక్కడికి?" అని అడుగుతుంది నీలిమ. "అది నేను ఇక్కడే ఉన్నాను కదా! ఎక్కడికి వెళ్ళలేదే" అని అంటుంది అను. "అవునా? మరి ఇందాక నేనొస్తే నాకు కనిపించలేదంటుంది నీలిమ. లేదు తనిక్కడే ఉందంటుంది శ్వేత. ఓకే మేడం అని అంటుంది నీలిమ. ఇంకేమీ చేయలేక, నీలిమ ఆ ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు. నేను చెక్ చేస్తాను. ఏమైనా డౌటుంటే నేను పిలుస్తాను. అలాగే ఈసారి ఈ రూమ్‌లోకొచ్చే ముందు పర్మిషన్ తీసుకొనిరా అని అంటాడు రాహుల్. అలాగే సార్ అని అంటుంది నీలిమ. బయటకు వచ్చిన నీలిమ ఓహ్ షిట్! ఏంటిదిలా బిడిసికొట్టింది. అయినా కార్తీక్ లోపల లేడు. ఉండి ఉంటే ఖచ్చితంగా నాకే సపోర్ట్ చేసేవాడు అని అనుకుంటూ తనను సాటిస్ఫై చేసుకుంటుంది నీలిమ. అయినా ఇందాక అను లోపల లేదు కదా! బయటకు కూడా రాలేదు కదా! అని ఆలోచిస్తూ ఉంటుంది. అనుకి ఫుడ్ పెడదామని శ్వేత ప్లేట్ తీసి పెట్టగానే ఒక్క నిమిషం అని అప్పుడే లోపలికొచ్చిన కార్తీక్ అది వద్దు బిర్యానీ తెచ్చాను అని అది ప్లేట్‌లో పెట్టి తనే స్వయంగా అనూకి తినిపిస్తాడు. ముందు రోజు అను ఎంతో ఇష్టంగా బిర్యానీ అని అడిగిన మాట గుర్తుకొచ్చి తనే స్వయంగా వెళ్లి తీసుకొని వస్తాడు కార్తీక్. అది గుర్తొచ్చిన అను చాలా సంతోషంగా కార్తీక్ తినిపిస్తుంటే తింటుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.